జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మహాలక్ష్మి ఇలాంటి కళ వచ్చిందేంటి? మహాలక్ష్మికి ఇలా నిజంగా జరుగుతుందా ఏంటి? చచ్చా, అలా జరగకూడదు. రేయ్, ఏం చేస్తున్నావురా? నీకు ఫోన్ చేసి 5 minutes అవుతున్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? అసలు ఏం చేస్తున్నావు? అర్ధరాత్రి ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతావరా? నీలాంటి స్వాతి ముత్యాలు అయితే భోన్ చేసి పడుకుంటారు. మాలాంటి ఆనిముత్యాలు మద్యపానం సేవించి పడుకుంటారు. నువ్వు ఇంకా మారవరా? తాగడం మాన్న గాని విషయం ఏంటో చెప్పు. రేయ్, నాకు కలొచ్చిందిరా. కల్లోకి ఎవరొచ్చారు బాబు? రే సన్నాసి, చెప్పేది పూర్తిగా వినరా. మహాలక్ష్మి రోడ్డు మీద వెళ్తుంటే టిప్పర్ లారీ వచ్చి గుద్దినట్టు, దూరంగా ఎగిరిపడినట్టు వేడికలు వచ్చిందిరా. ఒరే శ్రీ, ఏ కత్రినా కైఫో కరీనా కపూరో కల్లోకొస్తే చెప్పాలి గాని పీడకల్లో వస్తే చెప్పడం ఏంట్రా బాబు? అది కాదురా, నాకొచ్చిన కళ నిజమైంది. అలాగే ఎప్పుడొచ్చిన కళ కూడా నిజం అవుతుందేమని భయంగా ఉంది. చిచ్చా, అలాంటిదేం జరగదురా. అక్కడున్నది మహాలక్ష్మి. ప్రశాంతంగా పడుకో. అయినా వయసులో ఉన్నాడురా, కొద్దిగా చెప్పుకోదగ్గ కళ్ళుగాను, ఇలాంటివి కాదు. సర్లేరా. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ నో. శైలు ప్లీజ్. శైలు శైలు ఏమైంది? ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? ఏదో వద్దు వద్దు నీ కలవరిస్తున్నావు. ఏమైంది? శైలు, నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పవే, నేను తీరుస్తాను. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నానే. అలాంటిదేం లేదక్కా, ఏదో పీడకలొచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో. ముందు నువ్వు పడుకో, నేను తర్వాత వెళ్ళి పడుకుంటాను. పడుకో, పడుకోవే. ఇది నిద్రలో కూడా కలవరిస్తోందంటే దీని భయానికి కారణం చాలా పెద్దదై ఉంటుంది. అసలు ఈ ఫోన్లు ఏంటో, ఈ టెన్షన్ ఏంటో అసలు అంతు చిక్కడం లేదు. ఇదేంటి, శైలు కాల్ డేటా, మెసేజ్ డేటా మొత్తం డిలీట్ చేస్తుంది. అంటే శైలు ప్రాబ్లం కి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉండుంటాయా?
స్వీటీ, ఈరోజు నువ్వు అచ్చం చందమామలా ఉన్నావు. అది అది కాదురా, నువ్వే చాలా అందంగా ఉన్నావు. మరి నువ్వు పిన్నిని చూసి తెలుపు తెలుపు అని పాట ఎందుకు పాడావు? నన్ను చూసి ఎందుకు పాడలేదు? అది కాదురా, నాకు కూడా ఇలాంటి కొత్త వైట్ డ్రెస్ కావాలి. సరే నీ డ్రెస్ కూడా ఇలాగే మెరిసిపోయేలా చేద్దాం. మనం కూడా కొత్త డ్రెస్ కొనుక్కుందాం. కొత్తవి కొనాల్సిన అవసరమే లేదు. టైట్ ప్లస్ ఎక్స్ట్రా పవర్ ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది. ఇందులో ఉన్న ఎక్స్ట్రా పవర్ ఇతర పౌడర్స్ కన్నా ఎక్కువ మురికిని తొలగించి బట్టలు మెరిసేలా తెల్లదనాన్ని ఇస్తుంది. వావ్ పిన్ని, అయితే నేను రోజు పాత బట్టలు వేసుకున్నా కొత్త వాటిలా మెరిసిపోతాయి. ఎస్. అమ్మా మహాలక్ష్మి, డ్రైవింగ్ నేర్పించడానికి డ్రైవర్ వచ్చాడు, త్వరగా బయలుదేరి వెళ్ళు. వద్దు నాన్న, నేను వెళ్ళను. నాకు కార్ నేర్చుకోవడం ఇష్టం లేదు. అయినా నాకు టైం కూడా లేదు. ఏంటి ఆ మాటలు? ఆ విద్యాధరి మేడం మమకారంతో కారిస్తే వద్దంటావా? వాళ్ళ కారిస్తే కూడా వద్దన్నారంటే వాళ్ళకెంత అహంకారం అనుకోరు? ఆ ముసలోడైన డ్రైవర్ తో కారు నేర్చుకోవడం ఏంటి? శ్రీ చేత నేర్చుకొని శ్రీతోనే షికార్లు చేయాలనుకుంటోంది మన మహాలక్ష్మి. నువ్వు వెళ్ళనంటే చెప్పు మహాలక్ష్మి, నేనే వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొస్తాను. నువ్వు వెళితే కారు తీసుకుని రావురా, కారుని తునాతునగా చేసి తీసుకొస్తావు. అది కారురా, అందులో మనుషులు మాత్రమే ఎక్కుతారు. గుండుకి బండకి తేడా తెలియని నీలాంటి వాళ్ళు కాదు. అమ్మా, ఆ విద్యాధరి శ్రీబాబు నీకెలాగైనా డ్రైవింగ్ నేర్పించాలని నీ బాధ్యత మా మీద పెట్టారమ్మా. నువ్వెళ్ళి నేర్చుకోమ్మా. మా అమ్మిచ్చిన కారుతో మహాలక్ష్మి డ్రైవింగ్ నేర్చుకోలేదని శ్రీబాబు బాధపడతాడు. ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిందానివే కదా. వాళ్ళు చెప్పింది వినకపోతే ఎలా చెప్పు? నిజమే, శ్రీకి వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదంటేనే ఒకరోజు భోజనం కూడా చేయలేదు. అలాంటిది ఆవిడ కార్ శ్రీ ముందే ఇచ్చింది. ఇప్పుడు నేను వద్దంటే అందరికంటే ముందు శ్రీనే ఎక్కువ బాధపడతాడు. ఏంటమ్మా ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏం లేదత్తయ్య. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అలాగేమ్మా, నాన్న వెళ్ళొస్తాను. అమ్మో, శుభాని వెళ్తుంటే తుమ్ముతావేంట్రా అప్రాచ్యపు వెధవా? ఇప్పుడు నాన్న తుమ్మితే దానికేమవుతుందని? అంత త్వరగా ఈవిడ గారికేం కాదులే. ఇంకా మమ్మల్ని చిత్రహింసలు పెట్టాలి కదా. ఏంటా మాటలు? తుమ్మినప్పుడు వెళితే అరిష్టం. అసలే తుమ్మింది ఈ ఇంటికి దిష్టి బొమ్మైన మీ నాన్న. అలా వెళితే మంచిది కాదు. మహాలక్ష్మి, నువ్వు మంచినీళ్ళు తాగి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. ఏంటి చూస్తున్నావు? చదువు చదువు. బయలుదేరిందా? బయలుదేరింది మేడం. టిప్పర్లో కిల్లర్ కూడా ఉన్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ చేసావు కదా. తేడా వచ్చిందనుకో, నిన్ను వాణ్ణి చంపడానికి నేనొస్తాను. మేడం, యాక్సిడెంట్ చేసేది చిన్న చిత్కా కిల్లర్ కాదు మేడం, ప్రొఫెషనల్ కిల్లర్. వాడు యాక్సిడెంట్ చేస్తే డెడ్ బాడీ కూడా దొరకదు. సర్లే,
పనయ్యాక ఫోన్ చెయ్యి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.